అందరికీ నమస్కారం. ఇది అసైన్మెంట్ నంబర్ 3, లా ఆఫ్ అట్రాక్షన్. దీనిలో అబౌండెన్స్ గురించి నేను సార్ చెప్పిన తర్వాత నా కొంచెం రియాలిటీలో చేంజ్ వచ్చింది. ఇది 8 దశల్లో ఉంటుందని, ఈ దశల్లో కొన్ని అసలు నా జీవితంలో పాటించలేదని తెలుసుకున్నాను. ఇప్పటి వరకు ఎందుకు నా జీవితంలో మార్పు రావడం లేదనేది కొంతమేరకు నాకు అవగాహన కలిగింది. అదేమిటంటే హార్ట్ అండ్ బ్రెయిన్ కోహెరెన్స్. అదేంటంటే అలైన్మెంట్ ఉండాలని, ఇది ఎలక్ట్రో అండ్ మ్యాగ్నెటిక్ రిలేషన్షిప్ ఉంటుందని తెలుసుకోవడం. తర్వాత స్పేస్ మెడిటేషన్ ద్వారా నేను శరీరాన్ని కాదు, అలాగని మైండ్ని కాదు, దానికి అబోవ్ కూడా ఇంకొకటి ఉంటుందని నేను తెలుసుకోగలిగాను. మూడవ స్థితి ఏంటంటే ఓల్డ్ ఏదైతే ఎనర్జీ ఉందో, మనలో స్థిరమైనది ఉందో, దాన్ని వెడలు కొట్టేసి ఇంకొక కొత్త ఎనర్జీని ఆహ్వానించటం, తర్వాత ఫర్దర్గా ముందుకెళ్ళటం గురించి సార్ చాలా బాగా వివరించారు. న్యూ సెల్ఫ్, ఒక పాతదాన్ని వదిలేస్తేనే ఒక కొత్తదాన్ని మన శరీరంలో వస్తుంది. కాబట్టి మనంగా మారుతాం. కాబట్టి నేను అనుకుంటున్న నేను మారడానికి పాతది వదిలేసి కొత్తది చేయాలని తెలుసుకోవడం. ఇక 5వది ఏంటంటే ఫీల్ ఇట్ రియల్ యాజ్ విజువలైజ్. అంటే బీయింగ్నెస్లో నుంచి డూయింగ్నెస్ వస్తుంది, డూయింగ్నెస్ నుంచి మనకు కావాల్సింది అచీవ్ చేయొచ్చు. అంతే, దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. బీ యాజ్ ఇట్ ఈజ్. ఆల్రెడీ నాకు జరిగినట్టుగా నేను ఊహించుకోవడం వలన, జరిగినట్టుగా అనుభవించడం వలన అది మన దానిలోకి వస్తుంది. కావాలని కోరికలు కోరడం వల్ల అవి రావు. సాకారం చేసుకోవాలంటే మనం ప్రతి క్షణం మనకేదుందో చూసి ఆత్మసంతృప్తితో మనం ఉండాలి. అప్పుడు అది హార్ట్ ఆటోమేటిక్గా మన సెల్ఫ్ విత్ గ్రాటిట్యూడ్ కనుక ఉన్నట్లయితే ప్రతి దానికి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నా మనకి ఏమాత్రం ఇంత కూడా ఇచ్చినట్లు కాదు, ఎంతో ఇస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ అడగవలసిన అవసరం లేదని నాకు అర్థమైంది. సరెండర్ అండ్ ట్రస్ట్. ఎప్పుడైతే మన స్వామికి, నేను నమ్ముకున్న ఎవరైనా పరమశివునికి సంపూర్ణంగా నేను సమర్పితమైనప్పుడు, పూర్తి ట్రస్ట్తో ఉన్నప్పుడు మనం ఇంక వేరే అడగాల్సింది ఏమీ లేదు. ఆయనకి అన్నీ తెలుసు. తెలియడానికి నేను వ్యక్తిగా అనుకున్నప్పుడే ప్రాబ్లం. నేను ఒక ఎనర్జీని అని తెలుసుకున్నప్పుడు మనం అడగడం లేదు, ఇవ్వడం లేదు. అందరూ ఎనర్జీస్. నా జీవితంలో ఈ 4 రోజులు పట్టి ప్రతి ఒక్కరిని ఎనర్జీగా చూడడం మొదలుపెట్టాను. వాళ్ళలో ఈగో కానీ, వాళ్ళు గొప్ప, వాళ్ళు ఎక్కువ తక్కువ అంటూ నాకు అనిపించలేదు. ఇది నాకు కొద్దిపాటి అనుభవం నాకు కలిగింది. అండ్ ఒకసారి మనకి ఏదైనా కోరుకున్నా అది ఇవ్వాలంటే మనం అలౌ చేయాలి. దానికి అలౌ చేయాలంటే మనం సంసిద్ధతగా ఉండాలని, అది అటువంటి రెసిస్టెన్స్ లేకుండా నిజంగా ట్రస్ట్ చేస్తూ మనకు కావాల్సి వచ్చినట్లయితే ఆయన అబౌండెన్స్గా ఇస్తారని తెలియజేశారు. ఇలాంటి జ్ఞానాన్ని కలుగు చేసినందుకు ముఖ్యంగా ఆదిసారికి నిజంగా 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 హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తద్వారా అబౌండెన్స్ ఒక గొప్పతనం ఏమిటో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. మనం ఏదో కావాలని కోరుకుంటూ ఎక్కడో లేదనుకుంటున్నాం. ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ ప్రపంచంలో ఆల్రెడీ అన్నీ సృష్టించబడి ఉన్నాయి. ఓన్లీ మనం సంపూర్ణంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ కాన్షియస్గా కోరుకున్నట్లయితే ఈ ప్రపంచంలో రానిదంటూ లేదు. కెరియర్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, వెల్త్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఈ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉన్నదను మనం చాలా కంజెస్టెడ్ పాసిబిలిటీస్లో మనం అడగడం వల్ల అవి సాధించలేకపోతున్నామని నాకు అర్థమైంది. సో ఇలాంటి యాటిట్యూడ్తో కనుక నేను ఉన్నట్లయితే బిహైండ్ మైండ్ అండ్ ఓన్లీ శరీరానికి దాటి మనం ఆలోచించగలిగి యాజ్ అబ్జర్వర్గా కనుక మనల్ని ఒక వేరే వ్యక్తిగా అబ్జర్వ్ చేయగలిగితే ఒక ప్యూర్ కాన్షియస్నెస్ జీవించడంలో ఆనందం అనేది ఆటోమేటిక్ అని, ప్రేమ భావన ఆటోమేటిక్ కలుగుతుందని ఇలాంటి మహాజ్ఞానాన్ని ఇచ్చిన మా గురువు గారికి నిజంగా ధన్యవాదములు. ఈ స్థితిని ఇలానే కొనసాగించాలని, ఇలానే ఇటువంటి జర్నీని కొనసాగించడానికి హెల్ప్ చేసినందుకు గాను, అందరితో ట్రావెల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బై గివింగ్ మీ దిస్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్.